హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ మధు. ఈ రోజు నుంచి మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిని నేర్చుకుందాం. ఈ వీడియో చేయడానికి ముందు నేను ఛానల్లో పోల్ ఒకటి పోస్ట్ చేశాను. అందులో మెజారిటీ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి సి లాంగ్వేజ్ కి వచ్చాయి. మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నేర్చుకునేటప్పుడు బేసిక్ గా ఎటువంటి ప్రోగ్రామర్ అయినా ఫస్ట్ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏమిటంటే సి లాంగ్వేజ్. ఎందుకు ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకోవాలంటే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో C++, జావా కానీ, పైథాన్ కానీ, PHP కానీ, అలాగే .NET కానీ ఏదైనా సరే ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే దోస్ ఆర్ ఆల్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ది సి లాంగ్వేజ్. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా దీన్ని ఆధారితంగా తీసుకొని డెవలప్ చేశారు. అందుకే ఎటువంటి ప్రోగ్రామర్ అయినా సరే ఏం చేస్తారంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ ని నేర్చుకుంటారు. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ సి లాంగ్వేజ్, ఎవరైనా సరే ఈ సి లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటే అతను రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా చాలా ఈజీగా అలాగే ఫాస్ట్ గా అయితే నేర్చుకోగలుగుతాడు. అందుకనే ఎవరైనా మొదట సి లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సి లాంగ్వేజ్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా వేరే లాంగ్వేజ్ గనక నేర్చుకుంటే కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది. అలా కాకుండా సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. సి లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి అప్లోడెడ్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక నుండి సి లాంగ్వేజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఏ క్లాస్ ని మిస్ అవ్వకుండా ఇక నుండి ప్రతి వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మీకు సి లాంగ్వేజ్ అనేది ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. సి లాంగ్వేజ్ లోకి వెళ్లే ముందు అసలు లాంగ్వేజ్ అంటే ఏందో చూద్దాం. వాట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ and what is a computer language? What is a language and what is a computer language? Language అన్న దానికి డెఫినేషన్ వచ్చేసి మనం లాంగ్వేజ్ ఈజ్ ఏ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీడియం బిట్వీన్ టూ పర్సన్స్. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలంటే భాష లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కావచ్చు, లాంగ్వేజ్ అనేది అవసరం. వైల్ టాకింగ్ టు అనదర్ పర్సన్ దేర్ మస్ట్ బి ఏ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలంటే ఆ లాంగ్వేజ్ అనేది ఇద్దరికి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అలా కాకుండా మీకు అర్థం కాని భాషలో చెప్తే అప్పుడు మీకు ఆ విషయాలు అనేవి మీకు అర్థం కావు. దట్ మీన్స్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరికి తెలిసిన కామన్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. మనం చాలా లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తూ ఉన్నాం కదా. ఉదాహరణకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ ఇలా మనం రకరకాల భాషలు యూజ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కమ్యూనికేట్ అవ్వడానికి అంటే ఏ భాషలో అయితే మాట్లాడుతున్నామో అదే భాష అవతలి వ్యక్తికి కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఒకరికొకరు కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ కి మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. జనరల్లీ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పర్సన్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ దేర్ మస్ట్ బి ఏ కామన్ లాంగ్వేజ్ బిట్వీన్ టూ పర్సన్స్. అంటే ఇద్దరికి తెలిసిన భాష అయి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, దెన్ వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్? కంప్యూటర్ లాంగ్వేజ్ ఆల్సో ఏ కమ్యూనికేషన్ మీడియం బిట్వీన్ ద పర్సన్ అండ్ ద సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్. ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రానిక్ పరికరంతో, ఎగ్జాంపుల్ కి కంప్యూటర్ ని తీసుకొచ్చి మనం ఒక వ్యక్తికి కంప్యూటర్ కి మధ్యలో కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడే భాషనే ఏమంటామంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం జనరల్ గా చూడండి, లాంగ్వేజ్ అంటే చెప్పాం కదా ఇంగ్లీష్. సపోజ్ నేను మీతో ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు నో సమ్ గ్రామర్. మనం ఇంగ్లీష్ లో ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్ అనేది తెలిసి ఉండాలి. గ్రామర్ దేనికంటే సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి. ఇన్ జనరల్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు ఫాలో ఆర్ we have to know grammar and how to form a sentence. Then we able to communicate or speak with another person. ఈ రెండు విషయాలు తెలిసి ఉంటేనే ఇతర వ్యక్తులతో సంభాషణ అనేది జరుగుతుంది. In the same way, in computer language also we have to form some programs to communicate with the system which are nothing but software. మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవడానికి రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి రాసి మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ కావచ్చు. ఆ ప్రోగ్రామ్స్ ఏమనొచ్చు అంటే సాఫ్ట్వేర్ అంటాము. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నే మనం సాఫ్ట్వేర్ అని కూడా అంటాము. లాంగ్వేజ్ అంటేనే కంప్యూటర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే జనరల్ గా ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేట్ అవడానికి ఉపయోగించేటటువంటి భాషలని ఏమంటామంటే లాంగ్వేజ్ అంటాము. దానిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా యూజ్ చేస్తాము.
అదే విధంగా కంప్యూటర్ లాంగ్వేజ్ ఏమిటంటే ఒక యూజర్ కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగించే భాషల్ని ఏమంటారంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అంటాము. అలా కమ్యూనికేట్ కావడానికి ఉపయోగించే ప్రోగ్రామ్స్ వాటినే సాఫ్ట్వేర్ అంటాము. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలంటే సేమ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలని చెప్తున్నాం కదా, మరి కంప్యూటర్ తో ఎలా కమ్యూనికేట్ కాగలరు? ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్? కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఎందుకు అవసరం, లేదా అసలు కంప్యూటర్ లాంగ్వేజ్ యొక్క అవసరం ఏమిటి? ఇక్కడ మనం ఒక యూజర్ కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి కంప్యూటర్ లాంగ్వేజ్ అవసరం అని చెప్తున్నాం కదా, ఎందుకు అంటే మనం ఏదైనా సమ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మాన్యువల్ గా చేస్తున్నాం అనుకోండి, కొంత టైం అనేది పడుతుంది. చిన్న అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ తీసుకోండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఇలాంటి చేస్తున్నప్పుడు కూడా తప్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది మాన్యువల్ గా. అదే ప్రాబ్లమ్స్ ని మనం క్యాలిక్యులేటర్ లో కొంచెం ఫాస్ట్ గా కరెక్ట్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ క్యాలిక్యులేటర్ లో మనం స్టోర్ చేసుకోవడానికి, ఫ్యూచర్ లో మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా చేసుకొని వాటిని అలాగే స్టోర్ చేసి పెట్టుకొని ఫ్యూచర్ పర్పస్కి కూడా సేవ్ చేసి పెట్టుకొని మళ్ళీ రెఫరెన్స్గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేదానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం మన కంప్యూటర్ని ఉపయోగించి మనకు కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, మనం కంప్యూటర్ని ఉపయోగించి చేయొచ్చు అంటున్నాం కదా, ఇప్పుడు కంప్యూటర్లో కమ్యూనికేట్ కావాలంటే ఒక లాంగ్వేజ్ అనేది కావాలన్నాము. మనకి తెలిసిన లాంగ్వేజ్ వచ్చేసి యూజర్కి తెలిసినటువంటి లాంగ్వేజ్ వచ్చేసి ఏమిటంటే హై లెవెల్ లాంగ్వేజ్. సిస్టమ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ నోస్ ఓన్లీ 2 values, దట్ ఈస్ నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్. 0, 1 ఈ రెండింటిని బైనరీ డిజిట్స్ అంటాము. దీనినే మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. కంప్యూటర్ నోస్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. యూజర్ నోస్ హై లెవెల్ లాంగ్వేజ్ నథింగ్ బట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్, నార్మల్ ఇంగ్లీష్ వర్డ్స్. యూజర్ కి తెలిసినటువంటి ఇంగ్లీష్ అనేది సిస్టమ్ కి తెలియదు. సిస్టమ్ కి తెలిసిన భాష ఉంది కదా, ఈ మిషన్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్, ఇది యూజర్ కి తెలుసు. కానీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టు ప్రోగ్రామ్ ఇన్ మిషన్ లాంగ్వేజ్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ డెవలప్ చేసినప్పుడు కంప్యూటర్ కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా కూడా మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసి ముందుగానే తర్వాత సిస్టమ్ కి ఇన్పుట్ గా ఎంటర్ చేసేవాళ్ళు. కానీ ఇది ఏమిటంటే చాలా లాంగ్ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏదైనా ఎర్రర్స్ వచ్చాయి అంటే వాటిని రెక్టిఫై చేయాలన్నా కూడా చాలా కష్టం. మరి యూజర్ కి కంప్యూటర్ కి కామన్ లాంగ్వేజ్ లేదు. యూజర్ కి ఈ బైనరీ లాంగ్వేజ్ తెలీదు, సిస్టమ్ కి హై లెవెల్ లాంగ్వేజ్ కూడా తెలీదు. మరి ఎట్లా ఇద్దరు కమ్యూనికేట్ కావచ్చు? మరి ఏదైనా మనకి కావాల్సినటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ ఎలా చేసుకోగలమంటే ఫర్ దిస్ పర్పస్ కంప్యూటర్ లాంగ్వేజెస్ కెన్ బి యూజ్డ్. ఇటువంటి పర్పస్ కోసమే కంప్యూటర్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. 2 persons కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ యూజింగ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ని ఉపయోగించుకొని కమ్యూనికేట్ కాగలరు. అదే సేమ్ పర్సన్ సిస్టమ్ తో కమ్యూనికేట్ కావాలనుకోండి, దిస్ పర్సన్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ద సిస్టమ్, దెన్ హౌ హీ కెన్ కమ్యూనికేట్? బికాస్ system knows only zeros and ones. He doesn't know how to pass the instruction to computer. ఈ యూజర్ కి ఇన్స్ట్రక్షన్స్ జీరోస్ అండ్ వన్స్ లో ఎలా పాస్ చేయాలో తెలియదు. Then this person writes some programs. This person or programmer writes some programs using C కావచ్చు, C++ కావచ్చు, Java కావచ్చు, or any programming language. రైట్ సమ్ ప్రోగ్రామ్స్. ఈ యూజర్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఒక చిన్న కోడ్ రాస్తున్నాను. A=10, B=20, C=A+B, ప్రింట్ C. ఎగ్జాంపుల్ గా రాస్తాను. యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామ్, ఇట్ జస్ట్ టేక్ సమ్ ఇన్స్ట్రక్షన్. ఇలా రాసేటటువంటి ఇన్స్ట్రక్షన్ ని మనం సిస్టమ్ కి అందివ్వాలి. ఇక్కడ మనం రాసింది ఏమంటారంటే సోర్స్ కోడ్ అంటాము. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. సోర్స్ కోడ్ ఎలా ఉంటుంది అంటే హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇట్ కాంట్ అండర్స్టాండ్ బై ది మిషన్. ఇది కంప్యూటర్ కి అర్థం కాదు. దెన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలోకి జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. కంపైలర్, ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ఆర్ ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్స్ ఆల్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ మిషన్ కోడ్. జీరోస్ అండ్ వన్స్ అంటే మనం రాసినటువంటి కోడ్ లేదా ఇన్స్ట్రక్షన్స్ ని వాటిని ఇలా బైనరీ కోడ్ అనేది కంప్యూటర్ కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేస్తుంది. దీనినే మనం ఆబ్జెక్ట్ కోడ్ అని కూడా అంటాము. ఇది ఏ రూపంలో ఉంటుంది అంటే మిషన్ కోడ్ లో ఉంటుంది. మిషన్ కోడ్ వచ్చేసి జీరోస్ అండ్ వన్స్. దెన్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ టు ది సిస్టమ్ యాజ్ ఇన్పుట్. తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఇన్పుట్ లా సిస్టమ్ కి ఇస్తుంది. దెన్ ద సిస్టమ్ ఆన్సర్స్ దిస్ వాల్యూస్. బికాస్
Understand these values because all the instructions are in the form of zeros and ones which can easily understand by the system. డైరెక్ట్ గా సిస్టమ్ కి అర్థం అవుతుంది కాబట్టి తీసుకొని యూజర్ కి కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే మనం కంప్యూటర్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ కాలేము కాబట్టి, ఎందుకంటే కంప్యూటర్ కి తెలిసినటువంటి భాష బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. మనకి తెలిసింది హై లెవెల్ లాంగ్వేజ్. కాబట్టి మనం ఏదో ఒక కంప్యూటర్ లాంగ్వేజ్, మనం ఎందుకు కంప్యూటర్ లాంగ్వేజ్ వాడుతున్నామంటే టు పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ విత్ హై స్పీడ్ అండ్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఖచ్చితంగా కరెక్ట్ గా ఆన్సర్ లేదా అవుట్పుట్ అనేది వస్తుంది. దట్స్ వై వీ నీడ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. దీని కంటిన్యూ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ స్టే హోమ్, స్టే సేఫ్.